ఓం శాంతి. కొన్ని రోజుల క్రితం ఒక సోదరి సెంటర్కి వచ్చి తన భర్త సిగరెట్ తాగే అలవాటును మాన్పించడానికి తాను చేసిన సంకల్ప శక్తి గురించి చెప్పింది. ఇళ్లలో సాధారణంగా మానేయమని ఎన్నో సంవత్సరాలుగా చెప్తూ ఉంటారు, కానీ అది మానరు. అయితే ఈ సోదరి ఆ మాటలు చెప్పడం మానేసి ఆయన ఆ చెడు అలవాటును పూర్తిగా మానేశాడని, వదిలేశాడని మరియు సాత్వికమైన ఆహారమే తీసుకుంటున్నాడని మనసులో గట్టిగా సంకల్పించుకోవడం ప్రారంభించింది. ఉదయం, సాయంత్రం, రాత్రి మరియు ముఖ్యంగా వంట చేసేటప్పుడు ఆమె ఇదే సంకల్పంతో పాజిటివ్గా వైబ్రేషన్స్ పంపించేది. సరిగ్గా 1.5 నెల తర్వాత ఒకరోజు ఉదయం టీ తాగుతూ తన భర్త స్వయంగా, చాలా సంవత్సరాలు అయింది కదా, దీన్ని ఇప్పుడు నేను వదిలేయాలని అనుకుంటున్నానని అన్నాడు. మనం ఎవరికైతే పాజిటివ్ వైబ్రేషన్స్ పంపుతామో అవి ఖచ్చితంగా వారిని చేరుతాయి. మన దగ్గర నుండి వెలువడే వైబ్రేషన్స్ ఎక్కడికి పోకుండా అవతల వారికి చేరుతాయి. కాకపోతే మనం వాటిపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ఒక బలమైన సంకల్పం చేయాలి. మనం సంకల్పం చేసేటప్పుడు మొదట్లో మనమే మన సంకల్పాన్ని డైల్యూట్ చేసేసుకుంటాం. మేము ఆలోచిస్తున్నాం కానీ అతడు వినడు అని మాకు తెలుసు అని మనమే భయం, డౌట్ లేక అభద్రతా భావం పెట్టుకుంటాం. అలా కాకుండా ఏది అసాధ్యం అనుకుంటామో అలాంటి ఒక బలమైన సంకల్పాన్ని సృష్టించుకోవాలి. అందరూ అసాధ్యం అనుకునే దాన్ని మనసులో గట్టిగా పట్టుకుంటే ఇది ఎలా సాధ్యమైందని మనమే ఆశ్చర్యపోతాం. ఎందుకంటే సంకల్పం ద్వారానే సిద్ధి కలుగుతుంది అనే విశ్వ నియమానికి మనం ఏ రకమైన సంకల్పం చేస్తున్నాము అనేదే ముఖ్యం కాదు. అది నెగటివ్ సంకల్పమైనా, సాధారణ సంకల్పమైనా, లేక అసాధ్యమైన సంకల్పమైనా సరే, నియమం లాగే పనిచేస్తుంది. మనం తీసుకున్న ఆ సంకల్పంలో ఎలాంటి మరుపులు, అంటే డోలాయమానం ఉండకూడదు, కదలకూడదు అని అర్థం. సంకల్పంతోటే సిద్ధి. నియమం ప్రకారం మనం తీసుకునే సంకల్పంలో ఎలాంటి మార్పులు రాకూడదు, అందులో సంకోచం ఉండకూడదు. ముంబైలో నటులుగా మారడానికి వెళ్ళిన ఎంతోమంది ఉదాహరణకి దీనికి నిదర్శనం. వారు వెళ్ళినప్పుడు వారి వద్ద ఏమీ లేదు, వారికి నటన రాదు, ఎవరికి వారిని పరిచయం లేదు. కుటుంబ సభ్యులు, స్టూడియోల వారు కూడా వారిని తిరస్కరించి బయటికి గెంటేశారు. అయినప్పటికీ వారు ధైర్యంగా నిలబడి నేను నటుడిని కావాల్సిందే అని గట్టిగా సంకల్పించుకున్నారు. చివరకు నటులుగా మారారు. అసాధ్యమైనది కాస్త సాధ్యమైంది. అంటే దానికి కారణం ఒకే ఒక్క దృఢమైన సంకల్పం. అందులో ఎలాంటి సందేహాలు ఉండకూడదు. మనం ప్రారంభంలో కొత్త సంకల్పం చేసేటప్పుడు అది నెరవేరుతుందనే నమ్మకం మనకే ఉండదు. కొందరు తాము నమ్మకుండానే సంకల్పం చేస్తున్నామని అంటుంటారు. నిజానికి ఒకవేళ మనకు ముందే నమ్మకం ఉంటే అసలు సంకల్పం చేయాల్సిన అవసరమే ఉండదు. మనకు నమ్మకం లేని విషయాన్ని సంకల్పం ద్వారా నిజం చేసుకోవాలి. కాబట్టి దాన్ని పదే పదే మననం చేసుకోవడం ప్రారంభించాలి. సాధించాలనుకుంటున్నాము అనే దాని గురించి పదే పదే మాట్లాడడం ప్రారంభించాలి. అలా మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు అన్నిటికంటే ముందు మన సొంత మనసే దానిని నమ్మడం ప్రారంభిస్తుంది. ఉదాహరణకు, ఈరోజే ఒక సంకల్పం చేయండి, నేను ఏంజెల్ ఫరిస్తాను అని. అది వెంటనే మారుతుందా లేదా అనేది తర్వాత చూద్దాం. ముందు అలాంటి ఒక ఆలోచన లేక సంకల్ప శక్తి చేయండి. అలా సంకల్పం చేయటంలో మనకేమీ నష్టం పోదు కదా. నేను ఒక ఫరిస్తాను అని ఒక సంకల్పం సృష్టించండి. నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, భోజనం చేసేటప్పుడు కూడా దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉండండి. కొద్ది రోజుల తర్వాత ఆ సంకల్పం మీ అవచేతన, అంటే సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోతుంది. అప్పుడు మీ ఉన్నత ఆత్మిక స్థితికి మీరు ఖచ్చితంగా ఎదగగలరనేటువంటి అనుభూతి మీకే స్వయంగా కలగడం ప్రారంభమవుతుంది. మనం ఒకే మాటను చాలా కాలం పాటు పదే పదే మాట్లాడడం వల్ల
ఆ భావన బలపడుతుంది. చిన్నతనంలో ఒక కథ వినేవాళ్ళం కదా. ఒకరు తాను బర్రెనని పదే పదే అనుకుని చివరికి ఒకరోజు తలుపు దగ్గరికి వచ్చి, నేను బర్రెను కదా, ఈ తలుపు గుండా లోపలికి ఎలా రాగలను అని అన్నాడట. దేన్నైనా పదే పదే పునరావృతం చేస్తే అది నమ్మకంగా మారిపోతుంది. ఆ నమ్మకం ఏర్పడిన తర్వాత అది మీ తలుపుగా మారడానికి ఎంతో సమయం పట్టదు. కాబట్టి నాకు దానిపై నమ్మకం లేదు, కాబట్టి నేను ఎందుకు సంకల్పం చేయాలని ఎప్పుడూ అనుకోవద్దు. ఒక విషయం మనకు ఇంకా సిద్ధించలేదంటే కేవలం మన కోసమే కాకుండా ఎవరి కోసమైనా సరే మనం ఎలాంటి సంకల్పమైనా చేయవచ్చు. కానీ మన దయానంద జీవితంలో మనం వ్యతిరేకమైన సంకల్పాలను ఎక్కువగా చేస్తుంటాం. ఉదాహరణకు పిల్లలకు లేక తల్లిదండ్రులకు మనం చెప్పే చిన్న విషయమే తీసుకోండి. ఇంట్లో భోజనం చేసేటప్పుడు ఫోన్ మరియు టీవీ చూడకూడదని అంటాం. దీనికంటే సులభమైన విషయం మరొకటి ఉండదు. కేవలం 15 నిమిషాలు భోజనం చేయాలి, ఫోన్ లేక టీవీ బంద్ చేయాలి. ఇందులో పెద్ద కష్టమేమీ లేదు. కానీ దీనికి మన నుంచి వచ్చే తక్షణ ప్రతిస్పందన ఏంటంటే, మేము అడుగుతాం కానీ వారు వినరు, నాకు ముందే తెలుసు అని అనేస్తాం. మనకు ముందే తెలుసు వారు వినరని అంటే ఇంకా వారు ఎప్పటికీ వినరు. మన మాటల్లోనే ఆ వ్యతిరేకత ఉంటుంది. నాకు ముందే తెలుసు వారు వినరని అని ముందుగానే అనుకుంటాం. ఆ తర్వాత వారు వినకపోతే నేను ముందే చెప్పాను కదా వారు వినరని అంటాం. మనం ముందుగానే అలా మాట్లాడాం కాబట్టే వారు వినలేదు. ఒకవేళ మనం ఆ వ్యతిరేక మాట కాకుండా సానుకూల సంకల్పం చేసి కేవలం ఒక్కసారి కాకుండా చాలా రోజుల పాటు పదే పదే చెప్తే వారు వినకుండా ఉండడానికి ఏమాత్రం అవకాశము లేదు. ఎందుకంటే మనం ఇక్కడ నుండి కమ్యూనికేట్ చేసేటప్పుడు ఆ వైబ్రేషన్స్ వారికి చేరుతాయి. మనం ఇక్కడి నుండి భావాలని పంపితే అది నేరుగా వారి లోపలికి వెళ్తుంది. అసలు తాము ఏ రకమైన వైబ్రేషన్స్ అందుకుంటామో వారికి తెలియదు. అందుకే అందరి కోసం అలాగే మీకోసం కూడా అత్యున్నతమైన వైబ్రేషన్స్ సృష్టించండి. ఏది జరగదు అని మీరు అనుకున్నారో అలాంటిది అసాధ్యమైన విషయానికి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ని సృష్టించండి. ప్రపంచంలోని ఎంతోమంది సంకల్పంతో సిద్ధి అనే సూత్రాన్ని నిరూపించి ఎన్నో అద్భుతాలని సృష్టించారు. అయితే వారంతా ఆ సిద్ధిని బాహ్యమైన విజయాల కోసం సాధించారు. కానీ మనం అదే సంకల్ప సిద్ధి సూత్రాన్ని ఏ రకమైన సాధన కోసం ఉపయోగించాలి? మనం మార్చుకోవాలనే మీ సంస్కారాలు, మీరు లేదా మీ కుటుంబంలో ఎవరిదైనా మార్చుకోవాలనే అలవాట్ల కోసం దీన్ని ఉపయోగించాలి. బాహ్య ప్రపంచంలో విజయం సాధించడం సులభమా, లేక మన అంతఃకరణంలో మార్పు తెచ్చుకోవడం సులభమా? అంటే ఒక నటుడిగా మారడం సులభమా, లేక మనలో ఉన్న కోపాన్ని వదిలించుకోవడం సులభమా? రెండింట్లో ఏది ఎక్కువ సులభమో మీకు అసలు అర్థం కావడం లేదు. దానికి కూడా ఒక కారణం ఉంది. మనం బాహ్య ప్రపంచంలో చేసే సంకల్పాలలో కేవలం మన ఒక్కరి పాత్రే ఉండదు. దాని వెనుక ఎన్నో ఇతర కారణాలు కూడా ఉంటాయి. అందువల్ల మనం ఎంతగా సంకల్పం చేసినప్పటికీ కొన్నిసార్లు బాహ్య పరిస్థితుల కారణంగా ఆ విషయాలు అందరికీ సిద్ధించకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఇతర అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. కానీ ఒకే ఒక చోట మాత్రం మన ప్రమేయం తప్ప వేరే ఎవరి ప్రభావం ఉండదు. అదే మన మనసు. ఈ ప్రక్రియ ద్వారా నా మనసు ఎలా ఉంటుందనేది పూర్తిగా నా చేతుల్లోనే ఉంటుంది. మరియు నేను ఉన్నతమైన వైబ్రేషన్స్ని సృష్టించుకోగలను. మన అంతఃకరణ విషయంలో సంకల్పంతో సిద్ధి అనేది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఇది బాహ్య ప్రపంచం కంటే చాలా సులభం మరియు అత్యంత వేగవంతమైనది. కాబట్టి మనం ఈ మార్పుని మనం అంతఃకరణ కోసమే చేయాలా వద్దా? ఇప్పుడు మీలో మీరు ఏ అలవాటును మార్చుకోవాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒకే ఒక సంస్కరణ లేక అలవాటును గట్టిగా పట్టుకోండి. నేను ఈ అలవాటును మార్చుకోవాలని నిశ్చయించుకొని దానికి సరైన విరుగుడిని వెతుక్కోండి. దానికి సరైన విరుగుడు
అంటే మనం ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నామో దాన్ని స్పష్టంగా ఎంచుకోవాలి. అందరికీ అది దొరుకుతుందా? ఒకవేళ దొరకకపోతే ఇక్కడే దాని గురించి చర్చిద్దాం. అందరికీ దొరుకుతుందా? ఎవరికైనా దొరకలేదా? అవును లేదా లేదు. అందరికీ దొరికింది కదా. ఇప్పుడు పక్కాగా ఒక సంకల్పం తయారు చేసుకోండి. నేను ఆత్మను. ఆ సంకల్పంలో ఆత్మ అనే పదాన్ని తప్పకుండా ఉపయోగించండి. ఎందుకంటే నేను ఒక ఆత్మననే సత్యాన్ని పదే పదే మననం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ ఒక్క సంకల్పాన్ని వచ్చే 3 నెలల పాటు గట్టిగా పట్టుకొని ఉండండి. ఉదయం పూట, రాత్రి పడుకునే ముందు, భోజనం చేసేటప్పుడు, ఒకవేళ వంట చేస్తూ ఉంటే వంట చేసే సమయంలో కూడా ఈ సంకల్పాన్ని మననం చేసుకోండి. మీరు ఈ పద్ధతిని 1-2 నెలలు దాటిన తర్వాత మీ సంస్కారం ఒక్కసారిగా పూర్తిగా మారిపోదు, కానీ మీలో ఒక మార్పు రావడం మొదలవుతుంది. ఆ అలవాటు ఒకవేళ గతంలో ఒకే స్థాయిలో ఉంటే 1-2 నెలల్లో మీ వైబ్రేషన్ స్థితి మెరుగైన స్థాయికి చేరుకుంటుంది. మనం ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండకుండా పైకి ఎదుగుతూ ఉంటాం, లేక కిందకి పడిపోతూ ఉంటాం. ఒకవేళ మనం ఎలాంటి సంకల్పం చేయకపోతే మనం ప్రతికూల దిశలోనే ప్రయాణించడం మొదలవుతుంది. మన మనసు యొక్క స్థితి ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఈరోజు మన మనసు ఎలా ఉందో వచ్చే ఏడాది కూడా ఖచ్చితంగా అలాగే ఉండదు. ఇప్పుడున్న వాతావరణం మన శక్తిని, మనసును కిందకి లాగేసేలాగా ఉంటుంది. కాబట్టి మనం కనుక మనల్ని పైకి లాగడానికి ఎలాంటి ప్రయత్నం చేయకపోతే ఈ లోకంలోనే ప్రతికూల వైబ్రేషన్స్ మనల్ని తెలియకుండానే కిందకి లాగేస్తాయి. అందుకే మనకు మనమే ఒక గొప్ప బహుమతి ఇచ్చుకోవాలి. మనల్ని మనం స్పృహతో ఉన్నత స్థాయికి ఎత్తుకుంటూ వెళ్ళాలి. నాలో ఎలాంటి మార్పు రాలేదని మీకు అనిపించవచ్చు, కానీ ఈ సమయంలో అసలైన గొప్ప మార్పు ఏమిటంటే మీరు కిందకి పడిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు. ఒకవేళ మీరు ఎలాంటి ప్రయత్నం చేయకపోతే మీలోని భయాలు పెరగడం చాలా సాధారణమైపోతుంది. కాబట్టి స్పృహతో మిమ్మల్ని మీరు ఎప్పుడూ ఉన్నత స్థితిలో ఉంచుకోండి. ఈ ప్రక్రియలో నిగ్రహం మరియు నియమం అనేవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. స్వీయ క్రమశిక్షణ లేకుండా ఏ ఒక్క విషయాన్ని కూడా సాధించడం సాధ్యం కాదు. అలాగే క్రమశిక్షణ లేనిదే మన సంస్కారంలో కూడా ఎలాంటి మార్పు రాదు. కాబట్టి మనల్ని మనం అలాగే మన కుటుంబాన్ని కట్టడి చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం సంయమం, అంటే బ్యాలెన్స్ మరియు నియమం. ప్రతి చిన్న విషయంలోనూ ఈ స్వీయ క్రమశిక్షణ పనిచేస్తుంది. మీరు ఏదో ఒక విషయంలోనైనా లేక స్వీయ క్రమశిక్షణను పాటించినట్లయితే మీ మనోబలం పెరుగుతుంది. ఆ శక్తిని మీరు మరెక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు పడుకునే సమయం, లేచే సమయం, తినే సమయం, మరి ఏం తినాలి, ఏం తినకూడదు అనే విషయాలన్నీ స్వీయ క్రమశిక్షణ కిందకే వస్తాయి. ఉదయం పూట మెడిటేషన్ చేయాల్సి వస్తే దాన్ని తప్పకుండా చేయాలి. అంతేకాని ఈరోజు నాకు సమయం లేదు అని చెప్పకూడదు. ఒకవేళ మీకు సమయం లేదంటే అసలు సమయం ఎక్కడికి వెళ్ళినట్లు? అంటే మీరు ధ్యానం కంటే ఇతర పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లే కదా. ఒకవేళ అలా చేస్తే సంకల్పం ద్వారానే పనులు జరిగిపోతాయనే సత్యాన్ని మీరు మర్చిపోయినట్లయితే మీరు దేనికైతే ప్రాధాన్యత ఇవ్వరో ఎప్పుడు ఏదో ఒక పని ముందుకు వస్తూనే ఉంటుంది. కానీ మన ప్రపంచం సంకల్పం ద్వారానే రూపుదిద్దుకుంటుంది. కాబట్టి దానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఒక గొప్ప వివేకం. ఈ విధంగా మీ జీవితంలో దానికి ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడు మీ ఇంటి వాతావరణమే పూర్తిగా మారిపోతుంది. మీ ఇంటి వాతావరణం మారినప్పుడు ఆ వైబ్రేషన్స్ ప్రభావం మీ ఇంట్లో ఉండే పిల్లలపై, ఆ తర్వాత వారి రాబోయే సంతానంపై పడుతుంది. రాబోయే కాలంలో మీ పిల్లలకు మీరు ఇవ్వగల అత్యున్నత బహుమతి ఇదే. డబ్బుతో ఏది కొనగలిగితే అవన్నీ మీరు ఇస్తారు. కానీ డబ్బుతో కొనలేని ఈ నిజమైన మానసిక శక్తిని కూడా మనం వారికి ఇవ్వాలి. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర అన్నీ ఉంటాయి, కానీ ఆ సమయంలో కేవలం డబ్బుతో ఏ శక్తిని కూడా కొనుగోలు మనం చేయలేమని అర్థం చేసుకున్నాం.
సమయం వచ్చినప్పుడు మనుషులు ఎంతగా హెల్ప్లెస్గా మారిపోతారో ఊహించుకోవచ్చు. మేము ఎంతో సంపాదించాం కాబట్టి డబ్బిచ్చి దేన్నైనా కొనుగోలు చేయవచ్చు అని మనం భావిస్తాం. కానీ ఏది కొనలేమంటే మానసిక శక్తిని కొనలేం, లేక ఆత్మ బలాన్ని డబ్బుతో అస్సలు కొనలేం. ఎందుకంటే అది భౌతికమైనది కాదు. కాబట్టి డబ్బును సంపాదించడంతో పాటు ఈ మానసిక శక్తిని కూడా సంపాదించుకోండి. దానిని కూడా మీ ఆస్తుల్లాగా కూడబెట్టుకోండి. కాబట్టి డబ్బును సంపాదించడంతో పాటు ఈ మానసిక శక్తిని లేక ఆత్మ బలాన్ని కూడా సంపాదించుకోవాలి. దానిని మీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా చేసుకోండి. అచ్చా. ఓం శాంతి.